హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. దీన్ని మాత్రం ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఇది చాలా మంచి రెసిపీ, మన ఆరోగ్యానికి సంబంధించింది. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి కనీసం వారంలో 2 సార్లన్నా కానీ దీన్ని ఆహార రూపంలో తీసుకోండి. చాలా మంచి రెసిపీ అండి. ఇది ఎలా చేయాలంటే, ముందుగా మనం కాలీఫ్లవర్ తీసుకునేసి ఆ కాలీఫ్లవర్ని వచ్చేసి మనం శుభ్రంగా రెడీ చేసుకోవాలండి. ఈ మీద ఉన్న కాడలు అవన్నీ తీసేసి ఈ టైప్లో కట్ చేసుకొని, ఇంకా ఈ ఆకు లోపల పురుగు ఇలాంటి ఏమన్నా ఉన్నా కూడా అన్నీ ఏరేసుకొని ఇలా నీళ్ళ బౌల్లో దీన్ని పెట్టుకోవాలండి. ఇది పెట్టడానికి బౌలు అనుగుణంగా ఉండే విధంగా చూసుకోండి, ఓకేనా. ఆ తర్వాత ఒక 2 ఉల్లిగడ్డల్ని ఈ టైప్లో కట్ చేసి దాంట్లో పెట్టుకోవాలండి. మీద పొక్కు తీసేసి ఈ టైప్లో 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టి అదే నీళ్ళల్లో వీటిని కూడా పెట్టేసుకోవాలండి, 2 ఉల్లిగడ్డల్ని, ఓకేనా. అప్పుడు తర్వాత ఏం చేద్దామంటే, ఇప్పుడు టమోటాలు తీసుకుందామండి. ఈ టమోటాలు కూడా ఒక 4 తీసుకున్నాను. ఈ 4 టమోటాలను కూడా సేమ్ అదే విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టిన తర్వాత ఈ తొడిం భాగం ఏదైతే ఉందో దాన్ని ఒక్కదాన్ని తీసేసుకోవాలండి, ఓకేనా. అది మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఈ తొడిం భాగం మనం తిన్నా అరగదు, అది మనకు పనికిరాదు. కాబట్టి దాన్ని తీసేసుకునేసి ఈ టైప్లో అన్నింటినీ దాంట్లో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, 1 టేబుల్ స్పూను సాల్ట్ దాంట్లో వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఆ తర్వాత మూత పెట్టేసుకునేసి దీన్ని బాగా ఉడకనివ్వాలండి. ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు ఇలా నీళ్లు బాగా మరిగితే ఆ నీళ్ళల్లో ఇవి సూపర్గా ఉడికిపోతాయండి, ఓకేనా. ఈ టైప్ మనకి బాగా ఉడికింది ఏర్పడద్ది. ఈ టైపు వచ్చాక ఇప్పుడు తీసి ఒక్కొక్కటిగా అందులో పెట్టేసుకుందామండి ఒక ప్లేట్లోకి, ఓకేనా. ఆ తర్వాత ఆ నీళ్ళని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మనకి అవసరం అనుకుంటే కర్రీలో వాడుకోవచ్చండి, ఎందుకంటే దాంట్లో పోషకాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ ఆరోగ్య ప్రయోజనాల కోసం మాత్రం ఆ నీళ్ళని పక్కన పెట్టేయాలి. మామూలుగా కర్రీ రూపంలో అయితే పోసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జారీలో ఆనియను, టమోటా ఇవి 2 మనం ఉడికించుకున్నాం కదా, ఆ ఉడికించిన ఈ రెండింటిని మాత్రమే దీంట్లో వేసేసుకోవాలి. కట్ చేసుకునే అవసరం లేదండి, ఉట్టిగా అలా అనగానే చితికిపోతాయి. ఈ టైప్లో ఉన్నాయండి. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, పేస్ట్ కూడా సూపర్గా వచ్చిందండి. నీళ్లు పోసే అవసరం లేదు, రెండిట్లో కూడా నీరు శాతం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఉడికించి పెట్టిన ఈ కాలీఫ్లవర్ను కూడా ఒక చిన్న చాకు సహాయంతో ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలండి. ఉట్టిగానే కట్ అయిపోద్ది. ఇవన్నీ కూడా స్టవ్ మీద నుంచి దించిన తర్వాత కాస్త చల్లారనిచ్చిన తర్వాత మాత్రమే వాడుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. ఈ మొద్దు భాగాన్ని తీసి పక్కన పెట్టేసి మనం ఈ పువ్వు ఏదైతే ఉందో కొంచెం పెద్ద సైజుగా ఉండే వాటిని మాత్రమే 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. చిన్న ఏంటంటే సరిపోద్దండి, ఓకేనా. ఈ టైపు పెద్ద వాటిని మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీర్చి దాంట్లో వేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూను, తర్వాత గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ని కూడా అందులో వేసేసి ఇలా బాగా కలుపుతూ ఇది మంచిగా కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి, ఓకేనా. ఈ టైప్ మనకి గట్టిగా రావాలండి, అందులో ఉన్న నీరు శాతం మొత్తం పీల్చుకొని. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సగం గరం మసాలా, చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఈ టైపు మనకి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడకబెట్టిన ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకుందాం. వేసాక ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే మరీ గుజ్జులాగా అయ్యే విధంగా చేయకూడదు, కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి. తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఒక్కొక్క పువ్వు అలా పట్టుకొని తింటుంటే భలేగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి బాగా పీల్చుకొనివ్వాలండి ఆ పేస్ట్ మొత్తం కూడా ఈ ముక్కలకి, ఓకేనా. ఈ టైపు వచ్చాక 1 గ్లాసు నీళ్లు పోసుకుందామండి. ఎందుకంటే ఇది మరీ గట్టిగా లేకుండా కొంచెం
గ్రేవీగా ఉండే విధంగా ఈ టైప్ మనకి వచ్చాక కాస్త అలా తిప్పుకునేసి ఈ టైంలో కొంచెం రుచి చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఇలా ఉడకనిచ్చుకోవాలండి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మీదకించి కసూరి మేతి సగం టేబుల్ స్పూను దాంట్లో వేసేసుకోవాలి. అది వేసిన తర్వాత ఇలా మెల్లిగా లైట్గా అలా తిరిగేసుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన పువ్వు గుజ్జులాగా అవుతుందండి. ఎందుకంటే బాగా ఉడికిపోయింది కదా, సూపర్గా ఉంటుందండి. ఇలా లైట్గా అలా తిరిగేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా కొద్దిగా ఉడకనిచ్చి మీదకించి కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి. కానీ ఏంటంటే ఈ రెసిపీ మాత్రం ఎవ్వరూ మిస్ కాకండి. అధిక బరువును తగ్గించేది ఈ రెసిపీ, ఓకేనా. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకొని ఉన్న ఇలాంటి సమస్యలన్నింటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక వరము, ఎవ్వరూ మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంది. అందుకే ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మరొక వీడియోలో కలుద్దామా.